దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మేమందరము గ్రహించవలసిన సత్యమును గ్రహించటానికి, ఆ ప్రకారము జీవించి మిమ్మలను మహిమపరచడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 101వ దావీదు కీర్తన ధ్యానం చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 101. దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ 8 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాము. కీర్తనలు 101వ కీర్తన మొదటి వచన ప్రారంభము. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్యము నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువరాదు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ఈ కీర్తన దావీదు రాసినటువంటి ఈ కీర్తనను మనము ధ్యానం చేయబోయే ముందు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ప్రతి ఆదివారం కూడా మనము దావీదు రాసినటువంటి కీర్తనల్లో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. దావీదు యొక్క వ్యక్తిత్వము, అంతరంగిక జీవితము, బాహ్య జీవితము, దావీదు దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో, దేవుని మార్గాల్లో ఎలా నడుచుకుంటూ ఉన్నాడో మరి ధ్యానం చేస్తూ ఉన్నాము. అయితే ఒక ఆలోచన ఏంటంటే, ధర్మశాస్త్ర కాలము కానీ ధర్మశాస్త్రమునకు ముందు ఉన్న కాలంలో కానీ ఉన్నటువంటి దేవుని భక్తులు, వారు యాజకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, రాజులు కావచ్చు, వారు ఎవరైనా సరే వారి యొక్క జీవితాలను మనము పరిశోధన చేసినప్పుడు, పరిశోధించి పరిశీలన చేసి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నప్పుడు వారి జీవితాల్లో దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు వారి జీవితాల్లో కొంత మేరకు మాత్రమే ప్రత్యక్షపరచబడ్డాయి. వారి జీవితాల్లో ఫర్ ఎగ్జాంపుల్ దావీదు కావచ్చు, లేకపోతే మోషే కావచ్చు, అబ్రహాం కావచ్చు, నోవహు కావచ్చు, ఏలియా కావచ్చు, సమూయేలు కావచ్చు, సొలొమోను కావచ్చు, లేకపోతే మరి యెషయా కావచ్చు, యిర్మీయా కావచ్చు, ప్రవక్తలైనటువంటి వారి జీవితాల్లో కొంత మేరకు మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. అయితే మనము ఈ స్టడీలో మనము ఎక్కడికి రావాలి అని అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. అక్కడ యేసు ప్రభువులో పూర్తి ప్రత్యక్షత ఉన్నది. వీరందరి జీవితాలు మనం స్టడీ చేసి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అందుకోసమే దేవుడు మనకు ఈ యొక్క విషయాలన్నీ బైబిల్లో పొందుపరిచారు. అయితే మనము యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆ విషయం గురించి ఒక వచనం చూద్దాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో, అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూపము, పూర్తి ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని గురించినటువంటి పూర్తి రెవల్యూషన్ యేసు ప్రభువులో ఉన్నది.
కాబట్టి మనము పాత నిబంధన గ్రంథం కానీ, పాత నిబంధన గ్రంథంలో మరి ధర్మశాస్త్రం క్రింద ఉన్న కాలము కానీ, ధర్మశాస్త్రం ముందు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఎవరిని మనము వారి జీవితాలు, వారి యొక్క విశేషాలు మరి స్టడీ చేస్తున్న యేసు ప్రభు దగ్గరికి రావాలి. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. మనము దావీదు దగ్గరే ఆగిపోకూడదు, అబ్రహాము దగ్గరే ఆగిపోకూడదు, మోషే దగ్గరే ఆగిపోకూడదు. అలాగే ప్రవక్తలైనటువంటి వారు ఇర్మియా కానీ, యెషయా కానీ వారి దగ్గరే ఆగిపోకూడదు. మన స్టడీ యేసు ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడే పూర్తి ప్రత్యక్షత, ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితుల్లో పూర్తి పరిష్కారము మనకు దొరుకుతుంది. మనం వారి దగ్గరే ఆగిపోతే మరి పూర్తి పరిష్కారం కాదు. వారి జీవితాల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, దేవుడు మాట్లాడతాడు, ఎన్నో రెవల్యూషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ నీ పూర్తి పరిష్కారము, పూర్తి ప్రత్యక్షత, కంప్లీట్ రెవల్యూషన్ అనేది యేసు ప్రభులోనే ఉన్నదని, అవి ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి విషయాలు కానీ, అంత ముందు ఉన్నటువంటి విషయాలు అవన్నీ కూడా రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది, క్రీస్తులో ఉన్నది. అందుకే మరొక మాట చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినప్పుడు పైన భక్తుల చరిత్రలన్నీ మనం చూస్తాము. 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంకి వచ్చినప్పుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి, యేసును తలంచుకొనుడి. యేసు ప్రభువులో చూడండి. పూర్తిగా మనము స్టడీ చేసేటప్పుడు దావీదు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, మనము యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గర మన స్టడీ పూర్తి ప్రత్యక్షతలోకి వస్తుంది. కంప్లీట్ రిసోర్సెస్ మనకు దొరుకుతాయి. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి మనము దావీదు జీవితాన్ని పరిశీలన చేసి, పరిశోధన చేసి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నప్పటికీ అక్కడ ఆగిపోకూడదు. ముందుకు వెళ్ళాలి. మన స్టడీ ముందుకు వెళ్ళాలి. అయితే ప్రస్తుతము ఇక్కడ కీర్తనల గ్రంథము 101వ కీర్తన దావీదు పరిస్థితిని చూస్తే, దావీదు ఏమంటున్నాడంటే, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను అని 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవాను దావీదు తన కృపను గూర్చి, న్యాయమును గూర్చి పాడెదను, కీర్తించెదను, నిన్ను గణపరిచెదను, మహిమపరిచెదను అని మరి దావీదు అంటూ ఉన్నాడు. అయితే అది ఎలా అంటున్నాడు అనేది 2వ వచనం నుంచి 8వ వచనం వరకు. అంటే ఆయన మాటల ఉద్దేశం ఏంటి, ఆయన మాటల వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఆయన మాటలకు మరి ఆయన క్రియలకు ఏకరీతి మరి పోలిక ఉన్నది. ఆయన క్రియలలో నుండి, ఆయన అంతరంగములో నుండి ఆ మాటలు వస్తూ ఉన్నాయి. కేవలము మాటలతో దేవుణ్ణి స్తుతించట్లేదు, కానీ ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క అంతరంగిక జీవితము, బాహ్య జీవితము, సమర్పణ, ఆయన యొక్క ప్రవర్తన, వీటన్నిటిలో నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కేవలం మాటలతో ఆగిపోలేదు దావీదు. తన క్రియలు, తన ప్రవర్తన, తన సమర్పణ, తన ఆలోచన విధానం, అంతరంగిక జీవితము, బాహ్య జీవితము, అన్నిటితో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇక్కడ చూస్తే 2వ వచనం నుంచి చూస్తే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. యథార్థ హృదయంతో నేను నడుచుకుంటాను, నా ఇంటిలో, నా బయట వ్యవహారాల విషయంలో. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకొనను
అంతరంగిక జీవితము, బాహ్య జీవితము, తన క్రియలలో మాటలు మాత్రమే పరిమితమైపోలేదు. దావీదు యొక్క స్తుతి ఆరాధన, దావీదు యొక్క స్తుతి ఆరాధన మాటలకు మాత్రమే పరిమితి అయిపోలేదు. క్రియలలో నుంచి వస్తుంది ఆయన స్తుతి, అంతరంగంలో నుంచి వస్తుంది ఆయన స్తుతి, హృదయపూర్వకంగా వస్తుంది ఆయన స్తుతి. ఇది మనం గమనించాలి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చూస్తే, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనియ్యను. ఎవరైతే లోకరీతిగా జీవిస్తూ ఉంటారో వారి విషయంలో చాలా దూరంగా ఉంటాను. వారు ఏ మార్గంలో వెళుతున్నారో ఆ మార్గంలో నేను వెళ్ళను. వారి క్రియలు నాకు అసహ్యములు. మూర్ఖ చిత్తుడు నా ఎద్దు నుండి తొలగిపోవాలి. దౌష్యమును నేను అనుసరింపను. తన పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. ఒక నిర్ణయం చేస్తా ఉన్నాడు. తన జీవితంలో, తన ప్రవర్తనలో, అంతరంగంలో నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. దేవునిని మహిమపరిచే నిర్ణయాలు, మాటలకు మాత్రమే పరిమితమైనవి కాదు. తన క్రియలు, తన బ్రతుకు, తన ప్రవర్తన వివేకముతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. నిర్దోష మార్గములో వివేకంతో ప్రవర్తిస్తూ తన నిర్ణయాలు ఎలాగున్నాయో మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి చూచున్నాను. నా దగ్గర పని చేయాలి, నాతో సాంగత్యం చేయాలి, నాతో అసోసియేట్ అయి ఉండాలి అని అంటే నమ్మకస్తులైన వారిని పరిశోధిస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఎవరిని పడితే వారిని చేర్చుకోవట్లేదు. వారు దేవునికి భయపడేవారా, దేవుని మార్గాల్లో నడుచుకునేవారా, వారు దేవుని గణపరిచేవారా అని వెతుకుతూ వారి కొరకు కనిపెడుతూ, నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతూ ఉన్నాడంట. అలాగే నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు. నిర్దోష మార్గమందు దావీదు నిర్దోష మార్గమున వెళ్తూ ఉన్నాడు. తనతో పని చేయాలి అని అన్న, తన దగ్గర ఉండాలి అన్నా కూడా నిర్దోష మార్గములో వారు నడుచుకోవాలి. ఏ తప్పిదము ఒకవేళ పొరపాటున జరిగినా వెంటనే ఒప్పుకొని దానిలోంచి బయటికి రావాలి. నిర్దోష మార్గము అని అంటే అసలు తప్పులే చేయరని కాదు, కానీ ఒకవేళ పొరపాటున చేస్తే వెంటనే యథార్థ హృదయంతో మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర ఒప్పుకొని ఆ మార్గం నుండి బయటకు వచ్చేటువంటి ఆలోచన, నిర్ణయంతో నడుచుకునేవారు. వారు నిర్దోష మార్గంలో నడిచేటువంటి వారు. నిర్దోష మార్గం అంటే తప్పులు చేయరని కాదు, కానీ చేసిన తప్పును, పొరపాటు కావాలని తప్పు చేయటం కాదు, కానీ పొరపాటుగా జరిగినటువంటి తప్పును హృదయపూర్వకంగా ఒప్పుకొని తగ్గించుకొని అందులో నుంచి బయటికి రావడమే నిర్దోష మార్గము. అందులో నుంచి బయటికి రావడమే నిర్దోష మార్గములో వివేకముతో నడుచుకోవటం. అలాగే 7వ వచనము, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నాడు చూడండి. తన క్రియలలో, తన ట్రాన్సాక్షన్స్లో, ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అంతరంగిక జీవితము, తన యొక్క హృదయంలో కూడా మోసము చేసేవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడేవాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపం చేయి వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులను అందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. దేవుని యొక్క పట్టణంలో, యెహోవా పట్టణములో నుండి పాపము చేయి వారందరినీ కూడా, తను దూరంగా ఉంటున్నాడు. తను కూడా పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఎవరితో ఉండాలి, ఎవరు నాతో ఉండాలి, నా మార్గం ఏంటి, నా నిర్ణయాలేంటి, నా ప్రిన్సిపల్స్ ఏంటి, నా డిసిప్లైన్ ఏంటి, దేవునికి ఏదైతే ఇష్టమో అదే తనకు ఇష్టముగా ఎంచుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు. దేవుని మార్గాల్లో ఎవరైతే నడుచుకోరో వారి సహాయము వద్దు, వారి యొక్క స్నేహము వద్దు, వారిని దూరం పెట్టేయటమే. అలాగా మనం కానీ ఒక నిర్ణయం, దేవునికి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడుచుకునే నిర్ణయాలు కానీ మనలో దేవుడు కానీ చూడగలిగితే దేవుడు వెంటనే మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు వెంటనే సహాయం చేస్తాడు. అది మాట సహాయం కావచ్చు, డబ్బులు సహాయం కావచ్చు, ఆరోగ్యం సహాయం కావచ్చు, లేకపోతే ప్రొటెక్షన్ కావచ్చు, ఎలాంటి సహాయమైనా
దేవుని మార్గాల్లో నిర్దోషమైన మార్గమును వివేకముతో ప్రవర్తించాలి. ఇలాగా దావీదు తీసుకున్నటువంటి నిర్ణయాల్లాగా దావీదు చాలా క్లియర్గా ఉన్నాడు, చాలా ఖచ్చితంగా ఉన్నాడు, చాలా క్లియర్గా ఉన్నాడు. తన మార్గములో నడుచుకోవాలని ఎవరైనా ఇష్టపడితే, తనతో ఉండాలని ఎవరైనా ఇష్టపడితే ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ కలిగి ఉండాలో చాలా క్లారిటీగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఇలాగా క్రియారూపకంగా దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను అంటూ తన క్రియలు, అంతరంగిక జీవితము, బాహ్య జీవితము దేవుణ్ణి స్తుతించే రీతిలో ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇలాంటి నిర్ణయాలు, ఖచ్చితమైన నిర్ణయాలు మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇదే సందర్భంలో ఒకసారి దీనికంటే ముందు ఉన్నటువంటి బుక్ యోబు గ్రంథంలో చూస్తే, యోబు కూడా తను తీసుకున్న నిర్ణయం గురించి ఒకసారి ఆలోచన చేస్తే, యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్యమేమగును. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. యోబు తన జీవితంలో దేవుని మార్గాల్లో నడుచుకునేటప్పుడు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నానంటూ దేవుని మార్గాల్లో నమ్మకంగా నడిచిన వాడు యోబు. అలాగే దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8-9 వచనాలు. ఇక్కడ దానియేలు కూడా రాజు నిర్ణయించినటువంటి భోజనమును తాను తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. దానియేలు, వారి యొక్క స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగో, వీరు నలుగురు కూడా రాజు నిర్ణయించినటువంటి భోజనము తీసుకోవడానికి ఏమాత్రము ఒప్పుకోకుండా చాలా ఖచ్చితంగా వారి అధిపతితో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చూద్దాము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8-9 వచనాలు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, రాజే స్వయాన నిర్ణయించాడు వీరేమి భోజనం చేయాలి, వీరేమి పానము చేయాలనేది. అయినా కూడా తాను చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాజు ఇచ్చేటువంటి ఆ భోజన పదార్థాలతో తను తాను అపవిత్రపరచుకోకూడదు అనేటువంటి ఒక ఖచ్చితమైన, దృఢమైన నిర్ణయం కలిగి ఉన్నాడు. దేవుని వైపు చూసి, దేవుని మీద విశ్వాసంతో, దేవుని పూర్తిగా నమ్ముతూ, దేవుని మీద ఆధారపడి చాలా ఖచ్చితమైన నిర్ణయము ఈవెన్ రాజుకే వ్యతిరేకంగా తీసుకున్నాడు. ఇది దేవుణ్ణి స్తుతించేటువంటి, దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి. క్రియలలో దేవుణ్ణి మహిమపరచడం, కేవలం మాటలకు మాత్రమే పరిమితి అయిపోవడం కాదు. ఇక్కడ చూస్తే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా 9వ వచనము. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను దేవుడు కృప చూపించాడు దానియేలు యొక్క నిర్ణయానికి. దేవుడు వెంటనే ప్రార్థన ఆలకిస్తాడు, వెంటనే ఆయన ఘనపరచబడతాడు. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, కేవలం మన మాటలతో కాదు. మాటలేముంది, ఒక్కొక్కసారి హృదయంలో నుండి రావు. మనకు తెలిసిన మాటలు, లేకపోతే పాటలు కూడా మనకు తెలుసు కాబట్టి మనం పాడేస్తాము, దేవుని స్తుతిస్తున్నామనే ఆలోచనలో ఉంటాం. కానీ అందుకే మత్తయి సువార్తలో కూడా దేవుడు చెప్తాడు కదా, వీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము దూరంగా ఉన్నది నాకు అని అంటాడు.
అలా కాకుండా ఇక్కడ పెదవులతో కాదు, హృదయపూర్వకముగా క్రియలతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు దానియేలు. వెంటనే దేవుడు దానియేలు అధిపతి అయినటువంటి ఆ నపుంసకుల అధిపతికి మరి దయ కలిగి చేస్తూ ఉన్నాడు దానియేలు పట్ల. ఎంత గొప్ప సంగతి చూడండి. అయితే దాని తర్వాత కూడా మనం చూస్తే ఇక్కడ ఆ నపుంసకుల అధిపతితో ఒక 10 రోజులు మమ్మల్ని టెస్ట్ చేయండి, మరి రాజుగారు ఇచ్చే భోజనం తినకుండా మేము వేరే ఆహారం తీసుకుంటాము. ఆ 10 రోజుల తర్వాత రాజుగారు నిర్ణయించినటువంటి భోజనము తీసుకున్నటువంటి బాలురుని గమనించండి, మమ్మల్ని గమనించండి, అప్పుడు మీరు ఏం చెప్తే అది అని మాట్లాడతాడు దానియేలు. 10 దినాలు 12వ వచనం, భోజనమునకు శాఖధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నిర్ణయించిన భోజనము భుజించు. బాలురు ముఖమును చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించుము. ఆ తర్వాత 10 దినాల తర్వాత ఇక్కడ గమనిస్తే రాజుగారు నిర్ణయించినటువంటి భోజనం ఎవరైతే తీసుకున్నారో వారికంటే బహు సౌందర్యము కలిగి 15వ వచనములో వారి ముఖముల కంటే వీరి ముఖములు సౌందర్యము కళగా కనబడ్డాయంట. చూడండి, ఇలాగా క్రియారూపకంగా దేవుణ్ణి మహిమపరచడం క్రియలలో. అదే మరి దావీదు తన పరిధిలో తన చేయగలిగింది క్రియలలో దేవుణ్ణి కీర్తిస్తామన్నాడు. అక్కడ యోబును కూడా చూసాం. వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క డైలీ లైఫే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఇక్కడ దావీదు కీర్తన 101లో చూసినప్పుడు దావీదు తన యొక్క అంతరంగిక జీవితము, బాహ్య జీవితము, తన నిర్ణయాలు, తన సమర్పణ, వీటన్నిటితో నేను కృపను గూర్చియో న్యాయమును గూర్చియో పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. ఈ రీతిగా క్రియాపూర్వకంగా ప్రతి ట్రాన్సాక్షన్లో నిర్దోష మార్గము మనం కానీ కలిగి ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనము పొందుకోవలసినటువంటి ఏ మేలును కూడా ఆయన ఆపడు. తగిన సమయంలో తగిన రీతిలో మన సమస్యలను పరిష్కరిస్తాడు. మనము ఎప్పుడైతే క్రియలలో దేవుణ్ణి స్తుతిస్తామో, కీర్తిస్తామో, మన నిర్ణయాలతో స్తుతిస్తామో, హృదయాంతరంగంలో నుండి హృదయపూర్వకంగా ఇలాంటి మరి నిర్ణయాలు, ఇలాంటి జీవితము కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇలాగ లేవనుకోండి, క్రియలలో లేవనుకోండి, సరి చేసుకుందాం దేవుని దగ్గర, దేవుని ఎదుట తగ్గించుకొని యథార్థంగా, దేవా నన్ను క్షమించండి, పలానా విషయంలో త్వరపడి నిర్ణయాలు చేసేవాడిగా ఉన్నాను, పలానా ఏరియాను అసలు మీకు అప్పగించుకోలేదు, తొందరపాటు కానీ లేకపోతే అప్పగించుకోనని ఏరియాలు కానీ ఏమైనా ఉంటే దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుందాం. క్రియాపూర్వకంగా దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు వెంటనే సహాయం చేస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి నమ్మకం కూడా మనకు కలుగుతుంది. మన భక్తి జీవితం మీద ఆధారపడి కాదు, కానీ మనల్ని దేవుడు లక్ష్య పెడతాడు అనేటువంటి నిబ్బరమైనటువంటి నిబ్బరమైనటువంటి హృదయం కలిగి ఉంటాం ఎప్పుడైతే క్రియాపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తాము. ఇలాగా మరి దావీదు వలె ఇలా నడుచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ మాటలను హృదయంతో లక్ష్యపెట్టి మనం ఆ ప్రకారము క్రియలలో, నిర్ణయాలలో, ప్రతి ట్రాన్సాక్షన్లో ప్రభువుని మహిమపరిచే రీతిలో మనము ఉంటే ఎంతో మంచిదని మనల్ని మనం కరెక్ట్ చేసుకొని ముందుకు కొనసాగదాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2వ సెషన్లోకి వస్తే మనము ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 4 సంఘాలు మనము ధ్యానం చేశాము. ఇది 5వ సంఘము. ఈ ఆదివారం మనము ధ్యానం చేయబోయే సంఘము. ఇది ఉపమాన రీతిగా మనము ఎలాగా అనుకున్నాము అంటే ఈజీగా అర్థం చేసుకోవాలి, ఈజీగా గుర్తుండాలి. మనము ఏ టైంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం దారి తప్పిపోకుండా ఉండాలి అని అంటే మనము పారబుల్స్ రీతిగా మనము దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకుంటూ మరి ముందుకు కొనసాగాలని యేసు ప్రభు కూడా తన జీవితంలో మరి ఎన్నో ఉపమానాలు, ఆయన ఉపమానం చెప్పకుండా ఏది చెప్పలేదని ఒక చోట రాయబడి ఉంటుంది. ఆ రీతిగా ఈ 7 సంఘాలు అధ్యయనానికి వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూకి మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్తో మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి,
వారు ఇచ్చేటువంటి చెక్ లిస్ట్ ఏంటి, ఆ ఇంటర్వ్యూ డేట్ లోపల అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. లేకపోతే మరి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ లోపల ప్రిపరేషన్ ఏంటి అనే ఆలోచనలో ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయో లేవో చూసుకొని ఉన్న వాటిని భద్రం చేసుకోవాలి. రెండవది, మన దగ్గర ఏవైతే లేవో అక్కడ జాబ్కి అడుగుతున్నారో దాన్ని ఆ డేట్ లోపల, ఇంటర్వ్యూ డేట్ లోపల అప్లై చేసి వచ్చేటట్లుగా చూసుకోవాలి. మూడవది, ఏదైతే ఉండకూడదో ఆ సర్టిఫికెట్స్ మన దగ్గర ఉండకుండా చూసుకోవాలి. మన మీద ఏదైనా దొంగతనం కేసు కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా ఎలిగేషన్స్లో విషయంలో కానీ ఎలాంటి ఈ కేసులు కానీ ఉన్నాయనుకోండి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఉండకూడని ఏ సర్టిఫికెట్ ఉండకూడదు, ఉండవలసిన ప్రతి సర్టిఫికెట్ ఉండాలి. ఉన్న సర్టిఫికెట్స్ని ఇంటర్వ్యూ డేట్ వరకు భద్రం చేసుకోవాలి. ఈ రీతిగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. 4 సంఘాలు మనం చూసాము. 5వ సంఘముగా అంటే మన ధ్యానములో క్రమములో 5వ సంఘముగా చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి లవదోకియాలో ఉన్నటువంటి సంఘము, లవదోకియాలో ఉన్నటువంటి ఈ సంఘం గురించి ధ్యానం చేద్దాము. ఇక్కడ ఈ సంఘం గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుదాం. ఇక్కడ 14వ వచనము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. లవదోకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇక్కడ ఈ సంఘమునకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ క్రియలు నేను ఎదురుగుదును, చల్లగా లేవు వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు, కాబట్టి నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నులివెచ్చని స్థితి అంటే ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే హిపోక్రసీ, హిపోక్రెట్, వేషధారణ స్థితి, వేషధారి. నీవు వేషధారిగా ఉన్నావు, నీవు వేషధారిగా ఉన్నావు. ఆ సంఘపు దూతకు, సంఘము నడిపిస్తున్నటువంటి నాయకుడు, ఆ నాయకుడు ఎలా ఉన్నాడంటే వేషధారిగా ఉన్నాడు. వేషధారిగా ఉండటానికి ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, అంటే లోకస్తులతో కలిసినప్పుడు వారి వలె, లోకస్తులు లోకం వెంబడి పరిగెత్తే వాళ్ళు కావచ్చు, దేవుణ్ణి మహిమపరచకుండా వారి శక్తి సామర్థ్యాల మీద వారు మరి ఆధారపడి ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్ళతో కలిసినప్పుడు వారి వలె ఉండటం, వారిలో ఒకరిగా అయిపోవడం. అలాగే విశ్వాసుల మధ్యకు వచ్చినప్పుడు విశ్వాసులలో ఒకరిగా అయిపోవడం. లేదు, ఆచార సాంప్రదాయాలను వెంబడించే వారి దగ్గరికి వచ్చినప్పుడు వారిలో ఒకరు అయిపోవడం. ఇలా నులివెచ్చని స్థితి, ఇది నులివెచ్చని స్థితి. అంటే వేషధారిగా ఉన్నావు. ఎక్కడికి వెళితే అక్కడ వారిలో కలిసిపోవడం. ఇది మరి వేషధారణ ఇక్కడ ఉన్నది. ఈ సంఘములో నాయకత్వంలో ఈ సంఘాన్ని ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో ఆ సంఘ నాయకులు వేషధారిగా ఉన్నారు. ఆచార సాంప్రదాయాలన్నీ ఉన్నాయి, కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఎవరు ఏం చెప్తే వారితో వెళ్ళిపోవడం, ఎవరు ఏం చెప్తే వాళ్ళతో వెళ్ళిపోవడం, వాళ్ళతో కలిసిపోవడం. ఇలా జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితిని బట్టి యేసు ప్రభువు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నులివెచ్చని స్థితి. అవి కొద్దిగా వేడిగా ఉన్నాయా అంటే వేడిగా ఉన్నాయి, వేడి నీళ్ళు. లేదు చల్లగా ఉన్నాయా అంటే చల్లదనానికి దగ్గరగా ఉంది, వెచ్చదనానికి దగ్గరగా ఉంది. ఇటు ఇక్కడ కలుపుకోవచ్చు, అటు అక్కడ కలుపుకోవచ్చు. అనుమానం రాదు, అనుమానము లేని స్థితి. ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోవడం. వేషధారణ కలిగి ఉన్నటువంటి
స్థితి ఇక్కడ సంఘ నాయకులు, సంఘాన్ని నడిపించేటువంటి వారు కలిగి ఉన్నారు. దాని విషయమై దేవుడు గర్దిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఆలోచన చేయవచ్చు, మనము ఎక్కడికి వెళితే వారితో కలిసిపోవచ్చు. అయితే ఏ ఉద్దేశమై ఉండాలి? పౌలు గారు ఒక మాట రాస్తూ ఉన్నారు. ఒకసారి గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. పౌలు వారిలో ఎందుకు కలిసిపోయాడు అని అంటే, వారు పౌలు వలె మారాలని. అది ఉద్దేశం. పౌలు ఎవరి వలె మారాడు? యేసు ప్రభు వలె మారాడు. ఈ ఉద్దేశం అయితే మనం ఎవరితో అయినా కలిసిపోవచ్చు. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చూసినప్పుడు, నేను అందరి విషయమై స్వతంత్రుడునై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకొనుటకు యూదుల వలెను ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. పౌలు యొక్క ఉద్దేశము చాలా క్లియర్గా ఉన్నది. ఈ ఉద్దేశము మనం కానీ కలిగి ఉన్నట్లయితే మనము ఎవరితో అయినా కలిసిపోవచ్చు. ఎలాగైనా వారిని, మనం ఎవరితో కలుస్తున్నామో ఎలాగైనా వారిని క్రీస్తు వలె మార్చాలి, నిత్య జీవములోకి నడిపించాలి, సత్యము తెలపాలి అనే ఆలోచనలో ఎవరితో కలిసినా పర్వాలేదు. కానీ మనము లోకం వైపు వెళ్ళేటువంటి వారితో, లోకస్తుల్లాగా, విశ్వాసులతో విశ్వాసుల్లాగా, లేకపోతే మరి ఆచార సాంప్రదాయాలు అనుసరించే వారిగా ఉంటూ సత్యమును ప్రకటించకుండా, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయము, దృఢ సంకల్పము లేకుండా ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు. అందుకని యేసు ప్రభు ఇక్కడ ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కోప్పడుతూ ఉన్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నావు, అడ్జస్ట్ అయిపోతున్నావు. నీ ప్రాబ్లం బయటపడట్లేదు, దానికి పరిష్కారం దొరకట్లేదు. నిన్ను నీవు మోసం చేసుకుంటూ అందరినీ మోసం చేస్తావు వేషధారణ స్థితిలో. ఇట్స్ నథింగ్ బట్ వేషధారణ అంటే నటించడం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఈ నటన గురించి మరి కోప్పడుతూ, మరి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవునితో సహవాసము ఉండదు. నటిస్తే దేవునితో సహవాసం ఉండదు. యథార్థ హృదయులు ఆయన సన్నిధిలో నిలుస్తారు. యథార్థవంతులు ఆయనకిష్టమైన వారు ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో, ఆయన చుట్టూ ఉండేవారు ఎవరు అని అంటే తమను తాము తగ్గించుకొని యథార్థత కలిగినటువంటి వారు. అంతరంగిక జీవితంలో, బాహ్య జీవితంలో యథార్థత ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ ఈ వేషధారణ ఉంటుంది. వేషధారణ ఉంటే ప్రభువు నుండి దూరం అయిపోవడమే. ఇక్కడ నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నా నుండి నువ్వు దూరము వెళ్ళగొట్టేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు. కానీ ఇక్కడ ఇంకా ఏమంటున్నా అంటే 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకొంచున్నాను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు.
ఇక్కడ విషయం ఏంటంటే, ఇలాంటి వేషధారణ స్థితిలో ఉన్నప్పటికీ వారికి అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. వారికి మంచి ఆరోగ్యం ఉన్నది, ప్రయాణంలో క్షేమం ఉన్నది, వారి అవసరాలన్నీ తీరుతూ ఉన్నాయి. కాబట్టి వారు వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే, ఇక్కడ సంఘాన్ని నడిపించే నాయకులు వారు వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే, నాకేమీ కొదవలేదు, నాకు అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యము, క్షేమము, అవసరాలన్నీ తీరడం, వీటన్నిటిని బట్టి దేవుడు మా పట్ల మంచిగానే ఉన్నాడు, దేవుడు మా పట్ల సంతోషిస్తూ ఉన్నాడు, మేము దేవుని దృష్టికి బాగానే ఉన్నాము అనేటువంటి భ్రమలో వీరున్నారు. ఇక్కడ గ్రొడ్డివారు దిగంబరులై ఉన్నారు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు. అంటే సమాధానం లేదు, నెమ్మది లేదు, నీకే సత్యము తెలియదు, నీవు ఇంకొకరికి దారి చూపించేటువంటి పరిస్థితుల్లోకి నీవు ఉన్నావు, బట్ మీరు గ్రొడ్డివారు అని మరి దేవుడు చెప్తా ఉన్నాడు. గ్రొడ్డివాడు గుడ్డివానికి తోవ చూపించలేడు అని మనం సువార్తల్లో యేసు ప్రభు పరిచర్యలో చూస్తాం. గ్రొడ్డివాడు గ్రొడ్డివానికి తోవ చూపించలేడు, ఇద్దరు గుంటలో పడతారంట. ఇక్కడ నాయకత్వపు పొజిషన్లో నాయకుల పొజిషన్లో ఉన్నటువంటి వీరు వారి గ్రొడ్డివారు. అలాగే దిగంబరులు ఎవరు అవుతారు అని అంటే, అపవాది చేత నడిపింపబడేవారు దిగంబరులుగా అవుతారు, అపవాది చేత నడిపింపబడేవారు గ్రొడ్డివారుగా అవుతారు. ఒకసారి ఆ విషయాన్ని చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయంలో, లూకాసు వార్త 8వ అధ్యాయము ఇక్కడ యేసు ప్రభు పరిచర్యలో గెరాసేనుల దేశమునకు వచ్చినప్పుడు 8వ అధ్యాయము 26 నుంచి 39 వరకు ఉన్నటువంటి భాగంలో యేసు ప్రభు గెరాసేనుల దేశంలోకి వచ్చినప్పుడు అక్కడ 27వ వచనములో చివరి భాగము, దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. దయ్యములు పట్టిన వాడై బట్టలు కట్టుకోకుండా ఉంటూ ఉన్నాడు, దిగంబరుడు, దయ్యము చేత మరి ఆవరించబడిన వాడు, దయ్యము పట్టబడినటువంటి వాడు, దయ్యములు పట్టినటువంటి వాడు బట్టలు కట్టుకొనక దిగంబరిగా ఉన్నాడు ఇక్కడ. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు అతనిలో ఉన్నటువంటి ఆ సేన అనేటువంటి దయ్యాలను వెళ్ళగొట్టాడో చూడండి, 35వ వచనము, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి భయపడిరి. దయ్యములు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో బట్టలు కట్టుకొని చక్కగా కూర్చున్నాడు. దయ్యములు చేత పట్టబడినప్పుడు బట్టలు లేవు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ దయ్యాలను వెళ్ళగొట్టాడు అతనిలో నుంచి, అతను బట్టలు కట్టుకున్నాడు చక్కగా. ఇక్కడ ఈ సంఘంలో మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి లవొదికయలో సంఘంలో ఉన్నటువంటి ఈ నాయకులు, సంఘాన్ని నడిపించే వారు ఎవరైతే ఉన్నారో వారు దిగంబరులై ఉన్నారని వారు ఎరుగక అపవాది చేత నింపబడి అపవాదిని వెంబడిస్తూ వారు దిగంబరులై ఉన్నారు. అపవాదిని వెంబడిస్తూ వారు దిగంబరులై ఉన్నారు. ఎప్పుడైతే అపవాది ఒక వ్యక్తిని ఆవరిస్తుందో ఆ వ్యక్తి బట్టలు వేసుకునేటువంటి పరిస్థితిలో ఉండడు, తానేం చేస్తున్నాడో తనకు తెలియదు. అయితే యేసు ప్రభువు దర్శించినప్పుడు బట్టలు కట్టుకొని చక్కగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ అపవాది చేత ఈ యొక్క సంఘ నాయకులు నడిపింపబడుతూ ఉన్నారు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, సమాధానం లేదు, నెమ్మది లేదు. మరి మీరు వెళ్ళేటువంటి మార్గము కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు గ్రుడ్డివారు, దిగంబరులు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నారు. ఆచార సాంప్రదాయాలన్నీ చేస్తూ వారి క్రియలు దేవునికి మహిమకరంగా ఉన్నాయని భ్రమలో వారు గర్వపడుతూ ఉన్నారు. నాకేమీ కొదువు లేదని చెప్తా ఉన్నారు. ఈ గర్వములో నుండి వచ్చినదే ఆ వేషధారణ, నులివెచ్చని స్థితి. గర్వములో నుండి వచ్చినదే ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళ టీం మెంబర్గా ఇంప్రెషన్ ఇస్తూ
ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు తమ యొక్క పనులు జరిగించుకుంటూ అందరి దృష్టిలో మంచివారు అనిపించుకుంటూ, కానీ దేవుని దృష్టికి మాత్రము దేవుణ్ణి మహిమపరిచే వారిగా లేరు. అందుకే దేవుడు వారిని దేవుని నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించు ఉన్నాడు. ఇక్కడ చూస్తే 18వ వచనంలో కూడా చూస్తే, నీవు ధన వృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. దేవుని లక్షణాలు మనకులోకి రావాలి అని అంటే మనము విలువ చెల్లించాలి. రెండోది, దేవుని లక్షణాలు, దేవుని యొక్క స్వభావము మనలోకి రావాలి అని అంటే రెండవది, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు అని అంటే నీతి క్రియలు. అంటే ఇది బాహ్య సంబంధమైనది. దేవుని స్వభావము బంగారము, దేవుని స్వభావము దైవత్వము, అది అంతరంగానికి సంబంధించింది. తెల్లని వస్త్రములు బాహ్య సంబంధమైన క్రియలు. అంతరంగము, బాహ్య సంబంధమైనటువంటి క్రియలు. అలాగే నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. కన్నులకు కాటుక అంటే వాక్యములో ఉన్నటువంటి దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క రెవల్యూషన్స్ మనకి బయలుపరచబడాలి అని అంటే కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కొనడం అంటే వెల చెల్లించాలి. ఈ విషయము మనకు ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే, జనరల్గా మనము ఏదైనా ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎంట్రీ ఫీజు ఎలా ఉంటుంది? 5 రూపీసో 10 రూపీసో 20 రూపీసో ఉంటుంది ఎంట్రీ ఫీజు. ఈజీగా 5 రూపీస్ 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాం కదా అని లోపల ఉన్న ప్రతి వస్తువుని బయటికి వచ్చేటువంటి అర్హత మనం కలిగలేము. ఎలాగో అని అంటే ఎంట్రీ ఫీజు ఓన్లీ 5 రూపీస్ 10 రూపీస్ మాత్రమే పే చేసి లోపలికి వెళ్ళాం, కానీ లోపల నుంచి బయటికి ఏదైనా వస్తువు తీసుకురావాలంటే, సపోజ్ ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఎలాంటి వస్తువు అయినా తీసుకురావాలంటే దానికి సంబంధించినటువంటి పేమెంట్ చేస్తేనే ఆ యొక్క వస్తువు బయటకు వస్తుంది. అలాగే ఇక్కడ పాప క్షమాపణ, రక్షణ, పాపములు క్షమింపబడటం, మనము రక్షించబడటం, ఇది ఫ్రీ. అలాగే దేవుని ఆత్మచేత నింపబడటం ఫ్రీ. కానీ దేవుని స్వభావమును మనము పూర్తిగా నింపుకోవాలంటే, ఆయన రూపులోకి మనం మార్చబడాలి అని అంటే, అలాగే బాహ్య సంబంధమైనటువంటి క్రియలు ఆయన వలె ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండాలి అని అంటే, లేకపోతే వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళిక, ఇవన్నీ బయటికి రావాలి అని అంటే మనము విలువ చెల్లించాల్సిందే. కాబట్టి ఇక్కడ ఈ సంఘంలో ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి ఈ సంఘమును యేసు ప్రభు హెచ్చరిస్తూ, మీరు విలువ చెల్లించండి, అప్పుడే దైవ స్వభావము, దేవుని యొక్క గుణగణాలు మీకు వస్తాయి. అలాగే మంచి క్రియలు బాహ్య జీవితంలో కూడా, అంతరంగిక జీవితము, బాహ్య జీవితము, ప్రత్యక్షతలు, ఇవన్నీ కూడా మీకు వస్తాయి అని దేవుడు ఎంతో ఓపికగా వీరికి బుద్ధి చెప్పుచున్నాను, నీకు బుద్ధి చెప్పుచున్నాను అని ఈ సంఘాన్ని నడిపించేటువంటి నాయకులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా దేవుడు ఈ రోజున మనతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వైపు నుండి చూసినప్పుడు మనలో వేషధారణ కనబడుతుంది. దేవుని వైపు నుండి చూసినప్పుడు మనలో గర్వం కనబడుతూ ఉంది. మనకు అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉన్నది, ప్రయాణంలో క్షేమం ఉన్నది, నా అవసరతలు అన్నీ తీరుతూ ఉన్నాయి, నాకు కలిగిన సమస్తంలో ఎంతో ఆశీర్వాదమును నేను చూస్తూ ఉన్నాను, కాబట్టి నేను దేవుని దృష్టికి బాగానే ఉన్నానని అనుకొని మనల్ని మనం భ్రమపరుచుకునేటువంటి స్థితి మనలో ఉన్నదేమో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయేమో, మనల్ని మనము ఈ ఉదయకాల సమయంలో ఎంతైనా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో, దేవుని ఆత్మ నడిపింపు కాకుండా మనల్ని మనం చెక్ చేసుకుంటే ఏ దోషమో కనబడదు. నన్ను నేను చెక్ చేసుకుంటే ఏ దోషమో కనబడదని పౌలు తన యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మాట్లాడతాడు.
నన్ను నేను చెక్ చేసుకుంటే నా యందు ఏ దోషము కనబడదు. అయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడి నా నిజస్థితి ఏంటో తెలుసుకోవాలి దేవుని దృష్టిలో అన్నప్పుడు దేవుడు చెప్తాడు విషయాలు. చాలా ఓపికగా ఈ సంఘముతో మరి డీల్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 19వ వచనము, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఈ శిక్ష ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉంటుంది, ఒక్కొక్కసారి తేలిగ్గా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఆయన శిక్షిస్తాడు కానీ కఠినముగా శిక్షించను కానీ నన్ను మరణానికి అప్పగించలేదు అనేటువంటి మాట కూడా మనం చూస్తాము. కఠినముగా శిక్షించను కానీ నన్ను మరణమునకు అప్పగించలేదు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము, కీర్తనలు 118:18. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 18వ వచనము, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఇంకా ఇక్కడ అప్పగింపలేదు, మరణానికి అప్పగింపలేదు. ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఈ యొక్క సంఘము పరిస్థితులు ఉన్నా, ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి, వేషధారణ, గర్వము, ఇక్కడ పరిస్థితులు దేవునికి ఏమాత్రము ఇష్టం లేని కార్యాలు అక్కడ జరుగుతున్నా కూడా వారితో ఎంతో ఓపికగా నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇంకా అవకాశము, ఇంకా దినాలు పొడిగిస్తూ ఉన్నాడు. తప్పును గ్రహించేటువంటి మనసు ఇస్తూ ఉన్నాడు. బ్రతికి ఉన్న మనకు మాత్రమే ఉన్న అవకాశము మారు మనసు పొందే అవకాశము. చనిపోయిన తర్వాత రియలైజ్ అవుతాం కానీ రిపెంట్ అవ్వము. అయ్యో మనం చేసింది తప్పు అని గ్రహిస్తాం కానీ సరి చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలించు. కానీ ఇక్కడ మనం చేసిన తప్పులు, మన మార్గాలు తప్పు అని మనం గ్రహిస్తాము. వాటిని సరి చేసుకునేటువంటి సమయము, సహాయము ఈ ఈ లోకంలోనే దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుడు ఈ సంఘంతో హెచ్చరిస్తూ ఉన్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తూ ఉన్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని వైపు నుండి చూస్తున్నప్పుడు మన జీవితంలో ఒకవేళ వేషధారణ, గర్వము ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో. దేన్ని బట్టి మనం గర్విస్తున్నాము? కొంతమంది రథాలను బట్టి గర్విస్తారు, కొంతమంది రాజులను బట్టి, కొంతమంది వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి గర్విస్తూ ఉంటారు. వారు సమకూర్చుకున్నటువంటి వాళ్ళ రిసోర్సెస్ అన్నిటిని బట్టి గర్విస్తూ ఉంటారు. కానీ మనము దేవుని మీద ఆధారపడి దేవుని బట్టి మనం ఆనందించాలి. ఒకవేళ గర్వం ఉన్నదేమో, ఒకవేళ వేషధారణ ఉన్నదేమో, దేవుడు సమయం పొడిగిస్తూ ఉన్నాడు, గద్దించి శిక్షిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తూ అందులో భాగంగా అనారోగ్యం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కొన్ని రూపాల్లో శిక్షకు దేవుడు అనుమతిస్తున్నా కూడా పర్వాలేదు నాకేం కాలేదు, నేను బాగా ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని ఒకవేళ చెప్పుకుంటూ ఉంటే దేవుని నోట నుండి ఉమ్మి వేసేటువంటి, బయటికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ నడిపింపులో మన నిజ స్థితి మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అలాగే ఇక్కడ చూస్తే కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. 20వ వచనము, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎవరైనా సరే, ఇక్కడ చూస్తే యేసు ప్రభువు సంఘము బయట ఉన్నాడు. యేసు ప్రభు సంఘములో లేడు, సంఘము బయట ఉండి తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైనా తీస్తారేమో. ఇక్కడ రక్షణ అనేది ఇండివిజువల్, ఎవడైనాను నా స్వరం విని. చాలామంది వెళుతున్నారు కదా, చాలామంది అందరితో కలిసి వెళదాం అనేది కాదు. దేవునితో మనం ఒంటరిగా నడవాలి. అందరితో కలిసి వాక్యం వింటాం కానీ మన నడక దేవునితో ఒంటరిగానే నడవాలి. ఎవరు ఏకీభవిస్తారో ఎవరు ఏకీభవించారో తెలియదు. ప్రజలతో పెట్టుకొని, ప్రజలు ఎక్కువ మంది నాతో లేకపోతే ఎవరైనా నాతో ఉంటే నేను ప్రభువులో నడుస్తాను అని అనుకుంటే
వారి వారి కారణాలను బట్టి, వారి గ్రహింపును బట్టి నడవకపోవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అప్పుడు నష్టము మనకే. ఎవడైనను దేవుణ్ణి మనం వెంబడించేది వ్యక్తిగతంగా, ఒంటరిగానే వెంబడించాలి. ఎవరైనా జాయిన్ అయితే మంచిదే, ఎవరు జాయిన్ అవ్వకపోయినా దావీదు వలె అలా నిర్ణయాలు తీసుకోవాలి, యోబు వలె నిర్ణయం తీసుకోవాలి, దానియేలు వలె నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. యేసు ప్రభు కూడా తన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు అన్న మాటలు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ నా చిత్తము నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడ లేను, నా చిత్తము నెరవేర్చే విషయంలో నేను ఎప్పుడో చనిపోయాను అన్నట్లుగా మాట్లాడతాడు. కాబట్టి వారి వైపు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మనతో సపోర్ట్ చేస్తున్నారా లేదా కాదు, ఇండివిజువల్గా మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సంఘమంతా ఒకవైపు వెళ్తుంది, మరి నేను ఎటువైపు వెళ్ళాలి? సంఘమంతా వెళ్ళేది ఒకవేళ వాక్యానుసారము కాదు అని మనకు బయలుపరచబడుతున్నప్పుడు మనం ఒక్కళ్ళమే దేవుని వైపు నడవాల్సిందే. అది దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. మనతో ఎవరో ఏకీభవించినటువంటి సందర్భాలు వస్తాయి మనల్ని పరీక్షించడానికి కోసం. ఆ సమయంలో మన పరిస్థితి ఏంటి? ఎవరో నాతో లేరు కదా అని వారితో కలిసిపోతే, వారి యొక్క మార్గము ఒకవేళ దేవునికి అనుకూలంగా లేకపోతే పరిస్థితి ఏంటి? వారితో పాటు ప్రభువు నుండి మనం కూడా దూరం అయిపోతాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు సమయం పొడిగిస్తూ ఉన్నాడు, మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు. ఒకవేళ స్వరం విని తలుపు తీస్తే మంచిది, అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఇంకా అవకాశం పొడిగిస్తూ ఉన్నాడు. ఇంకా తను ఎంతో ఓపికతో యేసు ప్రభువు ఈ సంఘంతో డీల్ చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము మనతో కూడా ఈ సంఘంతో డీల్ చేస్తూ ఉన్నాడు. మనతో కూడా ఎంతో ఓపికగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 21వ వచనము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. యేసు ప్రభు ఎలా లోకమును, పాపమును, ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాలన్నిటినీ జయించాడో ఆ రీతిగా మనం కూడా జయించగలము యేసు ప్రభుని వెంబడించినప్పుడు. ఇక్కడ యేసు ప్రభు జయించినటువంటి మాట తను చెప్పినటువంటి తన మాటల్లోనే ఇక్కడ చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును, పాపమును ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధింపబడినను ఆయన పాపము లేకుండా ఉన్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చదువుతాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. లోకమును, పాపమును, ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాలన్నిటినీ కూడా యేసు ప్రభు జయించాడు. ఆ రీతిగా మనం కానీ జయించగలిగితే మనము యేసు ప్రభుతో పాటు ఆయన సింహాసనం నందు కూర్చుండే అవకాశం ఉన్నది. అందుకే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట రాశాడు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే పౌలు సువార్త ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 11వ వచనము, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. చాలా క్లియర్గా ఇక్కడ మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, ఆయనతో కూడా లోకం విషయంలో, పాపం విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో మనం చనిపోవాలి. యేసు ప్రభువు
లోకం విషయంలో, పాపం విషయంలో, ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాలన్నిటి విషయాల్లో యేసు ప్రభు చనిపోయాడు. తన సొంత చిత్తము చేసుకునే విషయంలో ఆయన చనిపోయాడు. ఆయన అలాగా మనం కూడా చనిపోతే ఆయనతో కూడా బ్రతుకుతాము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయన సింహాసనమునందు కూర్చుండబెడతాడు మనల్ని, ఆయన సింహాసనమునందు. అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో కూడా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో మనము శ్రమ పడిన ఎడల, ఆయనతో శ్రమ పడాలి, ఆయనతో చనిపోవాలి. అప్పుడే ఆయనతో బ్రతుకుతాము. ఆయన మహిమలో, ఆయన సింహాసనం మీద మనము కూర్చుంటాము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని. జయించాలి మనం ప్రతి లోక సంబంధమైన విషయాలు, దేవునికి ఏవైతే అయిష్టముగా ఉన్నాయో ప్రతి దానిని మనం జయించాలి. వాటి విషయంలో చనిపోవాలి. జయించి అప్పుడు మాత్రమే ఆయన సింహాసనం మీద మరి కూర్చుండే అవకాశం ఉన్నది. ఎంతో గొప్ప ఆశీర్వాదంను యేసు ప్రభు మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ 5వ సంఘంలో మనం గమనిస్తూ ఉన్నాము, మరి వేషధారణ ఉన్నది, గర్వము ఉన్నది. అయినప్పటికీ వారిని ఎంతో భరిస్తూ, సహిస్తూ, విడువక ప్రేమిస్తూ, మరి ఎడతెగక భరిస్తూ, మానక కృప చూపిస్తూ దేవుడు వీరితో ఓపికగా మరి సమయాన్ని పొడిగిస్తూ వారి తప్పును గ్రహింపచేసేటువంటి ప్రయత్నం చేస్తూ, మీరు వెల చెల్లించాలి. దైవ స్వభావాన్ని మీరు మరి పొందుకోవాలి అని అంటే, నీతి క్రియలు అలాగే వాక్యములో ఉన్నటువంటి సత్యము బయలుపరచబడాలి అని అంటే మీరు వెల చెల్లించాలి అనే ఆలోచన చెప్తూ, ఒకవేళ ఇప్పుడైనా మీరు కానీ తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకి ఉదయకాల సమయంలో ఎంతో హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి ఇక్కడ 7 సంఘాల్లో కేవలం 2 సంఘాలు మాత్రమే దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాయి. 5 సంఘాల్లో కొన్ని ఉండకూడని సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఉండవలసిన సర్టిఫికెట్స్ లేవు. భద్రం చేసుకోవట్లా, కొన్ని సర్టిఫికెట్స్ మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉన్నాయి. నిర్ణయాలు మార్చుకోవట్లేదు, బలహీనతలు మార్చుకోవట్లేదు. అజాగ్రత్తగా ఉంటే పోయినసారి మనం చూసాం కదా, కొన్ని మరి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఉండకూడని, ఈ సంఘంలో ఉండకూడని సర్టిఫికెట్స్ హిపోక్రసీ, ప్రైడ్, వేషధారణ, గర్వం, ఉండకూడని సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్ ఇంకా టైం ఉన్నది అని ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మీరు మారు మనసు పొందండి. ఎంత శిక్షించినా కూడా మీరు పర్వాలేదు అని సర్దుకుంటే, ఒకవేళ ఈ శిక్ష ఎందుకు వచ్చినది, దేవుని దగ్గర నుంచి ఈ శిక్ష ఎందుకు వచ్చింది, ఏ పాఠం నేర్చుకోవాలి, ఏ కరెక్షన్ నా జీవితంలో జరగాలనే ఆలోచన లేకపోతే మారు మనసు ఉండదు. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే రోజులు త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. ఇంటర్వ్యూ డేటు మనము అనుకోని విధంగా తొందరగా వచ్చేసే అవకాశం ఉన్నది. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, సిద్ధపడండి, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి, సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దొంగ వలె మీ మీదకు రావడానికి దేవుని యొక్క రాక, ఆయన యొక్క దినము, దేవుని యొక్క ప్రత్యక్షత దినము దొంగ వలె రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు అని పోయిన ఆదివారం మనం చూసాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం సిద్ధపడాలి. ఏ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఏ సర్టిఫికెట్స్ లేవు, ఏవి ఎలా సిద్ధపరచుకోవాలి, వేటిని ఎలా భద్రం చేసుకోవాలి అనే విషయము మనము సిద్ధపడాలి అని అంటే, మనం పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మనం సమర్పించుకోవాలి. అప్పుడే తగిన రీతిలో సిద్ధపడి ధైర్యంగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తాము. చిన్న ప్రార్థన చేసుకుందాం.
శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా లవదకీయలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ మమ్మల్ని ఎంతగానో మరి ప్రేమించి హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇక్కడ ఉన్నటువంటి వేషధారణ, గర్వము, అతిశయము వీటన్నిటిని మా కళ్ళ ముందు ఉంచుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎంతో ఓపికతో ఈ సంఘానికి మారు మనస్సు మరి కావాలి అనేటువంటి అవకాశం ఇస్తూ ఉన్నారు. మీరు సంఘము వెలుపట ఉన్నారు, ఇంకనూ వేచి ఉంటూ ఉన్నారు. ఎవరైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తానని, ఒకవేళ ఆ పని చేయకపోతే మీ నోట నుండి ఉమ్మి వేస్తాను, మీరుండే స్థలానికి వచ్చే అవకాశమే లేదు అనేటువంటి ఆలోచన మీరు చెప్తూ ఉన్నారు. ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఏ మార్గాల్లో మేము దారి తప్పిపోతూ ఉన్నామో, ఏ నిర్ణయాల్లో అధికారము మీకు ఇవ్వకుండా మేము సొంత నిర్ణయాలు చేస్తూ ఉన్నామో ప్రభా, మరి మాకున్నటువంటి పరిస్థితులను చూసి దేవుని దృష్టికి బాగానే ఉన్నాం అనేటువంటి ఆలోచనతో ఒకవేళ మమ్మల్ని మేము భ్రమపరుచుకుంటూ ముందుకు వెళుతున్నామేమో. అలాగే మేము ఎటువంటి చెడ్డ క్రియలు చేయట్లేదు కాబట్టి దేవుడు మాతో ఉంటాడు, దేవుడు మాకు కావాల్సినవన్నీ ఇస్తాడు అన్నట్లుగా మా క్రియల మీద ఆధారపడి మేము వెల చెల్లించకుండా మీ స్వభావంలో పాలు పొందటానికి కానీ, నీతి క్రియలు జరిగించడానికి కానీ, వాక్యంలో ఉన్నటువంటి మీ యొక్క మర్మము యొక్క ప్రత్యక్షతలు కొరకు ఎదురు చూడడం కానీ చేయకుండా మేము వెల చెల్లించి తగిన రీతిలో ఈ ప్రత్యక్షతలు, దైవ స్వభావంలో పొందటం, అలాగే నీతి క్రియలు కలిగి ఉండటంలో మేము వెల చెల్లించి ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని ప్రేమించి ప్రత్యేకంగా ఈ ఉదయకాలము మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు మా హృదయములో ధ్యానం చేసుకుంటూ మేము లోబడి తగిన రీతిలో సిద్ధపడి మీ కొరకు ఎదురు చూచే బిడలముగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.